దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇవాళ గలమెత్తనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఢిల్లీలో 11 గంటలకు ఆయన ధర్నా నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని ఆరోపిస్తున్న జగన్ హింసాత్మక రాజకీయాలను ఢిల్లీ వేదికగా నిరసించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ హస్తినలో భారీ ధర్నాకు రెడీ అయ్యారు. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు, హత్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు వైసీపీ ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఏపీలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఫోటో ఎగ్జిబిషన్కు రావాలని పార్లమెంట్లో వివిధ పార్టీల నేతలను ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా 36 హత్యలు జరిగాయని చెబుతున్నారు. 35 మంది బలవన్మరణాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1050 దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. 300 హత్యాయత్న ఘటనలు నమోదయ్యాయని, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమయ్యాయని వైసీపీ చెబుతోంది. 2700 కుటుంబాలు ప్రాణభయంతో ఊళ్లు వదిలి పారిపోయే పరిస్థితులను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శిస్తున్నారు. ఇందుకు నిరసనగానే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురు అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి ఏపీ పరిస్థితులను వివరించనున్నారు జగన్. విపక్ష నేతలను ధర్నాకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని జగన్ ఇప్పటికే ప్రకటించారు.